కానీ ప్రభుత్వానికి సూచన ఏంటంటే మీకు ఏమాత్రం గతంలో మా ప్రభుత్వం మీద మాట్లాడారు, ఎకరానికి 30,000 ఇవ్వాలి, అవన్నీ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఇల్లు కోల్పోతే ఇంత ఇవ్వాలి, రైతుకు అన్నం పెట్టే రైతుకు ఇంత ఇవ్వాలి, ప్రాణ నష్టం జరిగితే ఇంత ఇవ్వాలి అని చెప్పి మీరు పెద్ద ఎత్తున ఎగిరారు. ఇప్పుడు మీరు ఎగరడం కాదు, పని చేయండి, దయచేసి పని చేయండి, ప్రజలను ఆదుకోండి. ఇవాళ చాలా చాలా అన్నం పెట్టే రైతుల పొలాలు కొట్టుకుపోయినాయి, ఎన్నో చెరువులు తెగిపోయినాయి, ఎన్నో రోడ్లు డ్యామ్లు కొట్టుకుపోయినాయి. కనీసం మినిమం వసతులు వెంటనే చేయడం, తాత్కాలిక వసతులు చేయడం రావట్లేదు ప్రభుత్వానికి. ఇప్పుడు నేను తొర్రూరు నుంచి రావిరాల నుంచి వస్తుంటే ఆటోలు అటు మొన్న ఏదో సీఎం వస్తారని చెప్పేసి తూతూ మంత్రం అని చెప్పేసి రావిరాల దగ్గర చేశారు, మళ్ళీ కొట్టుకుపోయింది. సో నేనేమంటున్నా, కనీసం తిండి తిప్పలు లేని వాళ్ళు, మేము చాలా హాస్టల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున వారం 10 రోజులు పెట్టాం. ప్రతి కష్టపడి ప్రతి కొట్టుకుపోయిన ప్రతి నష్టపోయిన వాళ్ళకి మేము అన్నం పెట్టాం. కోవిడ్లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాం. మీరు మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎలక్షన్ అప్పుడు మోసం చేశారు, మాయ మాటలు చెప్పి గద్దెక్కారు, ఓకే ఒప్పుకుంటాం, దాన్ని ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు మేము చాలా తప్పు చేశామని. కానీ ఇప్పుడు మీరు మాయ మాటలు చెప్పకుండా, మోసం చేయకుండా ప్రజలకు సూటిగా ఏం చేస్తారో, ఎకరానికి ఏమి ఇస్తారు, ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, గేదెలు గొర్రెలు కొట్టుకుపోయిన వాళ్ళకి ఏమి ఇస్తారు, అసలు నిత్యావసర సరుకులు కనీసం తినడానికి తిండి లేని వాళ్ళకి ఏం చేస్తారో చెప్పి వెంటనే ఏర్పాటు చేయండి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు చాలా గొప్పలు, మీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా గొప్పవాళ్ళు, కానీ కనీసం పేద ప్రజల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మా అధినేత ఏదైతే మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఉన్నారో, వారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు మాజీ ఫైనాన్స్ కానీ మినిస్టర్ గారు మనసున్న మహారాజు హరీష్ అన్న గారు ఇవాళ ఖమ్మం జిల్లాకు అన్ని విధాల రేషన్స్ పంపించడం జరిగింది. మా జిల్లాకు 500 మందికి ఉప్పుతో 9, మొత్తం ఉప్పులు పప్పులు మొత్తం 9 సరుకులు, అలాగే ఒక 50 క్వింటాల రైసు ఫస్ట్ ఫేజ్లో పంపించడం జరిగింది. మా ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిత్యం మా సర్పంచ్ల క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, అందరూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఎక్కడ ఏం నష్టం జరిగినా మేము పాల్గొంటున్నాం, మా సహకారాలు ఇస్తున్నాం, ఇంకా చేస్తాం. ప్రజల కోసమే మా పార్టీ ఏర్పడడం జరిగింది, ఉద్యమ పార్టీ. కాబట్టి దయచేసి నేను అధికారులకు, జిల్లా అధికారులకు, పార్టీ శ్రేణులకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వండి, దయచేసి అన్ని డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, మీరు పేద ప్రజలను, ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలను కాపాడతారని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, మరోసారి మా జిల్లా తరఫున, మా నాయకుల తరఫున, మా హరీష్ అన్న గారికి, మా అధినేత కేసీఆర్ గారికి, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఇంకా వర్షాలు ఉన్నాయని అంటున్నారు, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తున్నా. కరెంటు స్తంభాలు ముట్టుకోకండి. మొన్న అట్లాగే మా తోటలో కరెంటు స్తంభం ముట్టుకొని ఒక కరెంట్ షాట్కు గురయ్యారు. అలాగే చాలామంది చోట్ల చాలా ఇది ఉంది, వరదలు వస్తున్నాయి. బలవంతంగా కొంతమంది పోలీసులు ఆపినా కూడా ఏమవుతుందని పోతున్నారు, కొట్టుకుపోతున్నారు. అలా చేయకండి, ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదు. 4 రోజులు ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.